వెల్కమ్ టు వీతి న్యూస్. లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేదల కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు, వైద్య పరికరాలు. సిగ్నిటీ టెక్నాలజీ సిడిఓ రఘు క్రోవిడి, సీఎంఓ సాయిరాం వేదం వెల్లడి. తెలంగాణ రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోంది. నిప్పులు జరిగిన జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి. టీచర్లను సొంత జిల్లాలకు పంపించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. జీవో నంబర్ 317 బాధిత ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ కుమార్. భవన నిర్మాణ కార్మికులు ఆధునిక పద్ధతులు, మెలకువలు నేర్చుకోవాలి. సూర్యాపేట మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిషోర్ హితవు. ఇక డీటెయిల్స్ చూస్తే, పేదల కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులతో పాటు తగిన వైద్య పరికరాలు, ఇతర సౌకర్యాలు సిగ్నిటీ టెక్నాలజీ సహకారంతో ఏర్పాటు చేసినట్లు నిర్మాణ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు సిఇఓ మయూర్ పట్నాల, సిఓఓ అనురాధ తెలిపారు. ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ ఆసుపత్రి సహకారంతో సికింద్రాబాద్ చాచా నెహ్రూ కమ్యూనిటీ హాల్లో గైనకాలజీ క్యాన్సర్ అవేర్నెస్ అండ్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించారు. ఈ ఉచిత స్క్రీనింగ్ క్యాంపులో గైనకాలజీ, ఆంకాలజీ విభాగాల డాక్టర్లు మహిళలకు పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిగ్నిటీ టెక్నాలజీస్ సిడిఓ రఘు క్రోవిడి, సీఎంఓ సాయిరాం వేదం మాట్లాడుతూ, తమ సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో మెడికల్ పరికరాలతో పాటు ప్రత్యేక గైనకాలజీ వార్డును ఇటీవల ఏర్పాటు చేశామని వివరించారు. నల్గొండ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారుల కోసం పీడియాట్రిక్ వార్డు ఏర్పాటు చేశామన్నారు. Thank you Signity Technologies, MNJ Cancer Institute and SRD NGO, Srinivasal Reddy Garu and his team for helping us to make this cancer awareness camp a huge success. Thank you. Today on the occasion of World Health Day, Signity sponsored this cancer awareness and screening test at Bansilalpet, Hyderabad in collaboration with MNJ Cancer Hospital and SRD organization. The main objective is to do this screening and on the three categories of health test to detect early cancers if any identified. One is dental, second one is cervical and third one is mammo. These kind of tests will help the woman to get awareness and get treated if any cases are identified. And usually women from this underprivileged community will not come forward and get identified due to shy and other reasons. Thanks to Signity and MNJ Cancer Hospital for this kind of support. Thank you so much. తెలంగాణ రాష్ట్రంలో నియంత పాలన సాగుతుందని బీజేపీ నాయకుడు, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటుందని, ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపుతోందని మండిపడ్డారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం బీజేపీ నాయకుడు బక్క వేణుగోపాల్ కుషాబాద్ మండలం నార్కుడాలో ఏర్పాటు చేసిన గ్రామానికి ఓటీసీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ ఎంపీ బూరా నర్సయ్య, పార్టీ ఓబీసీ సెల్ అధ్యక్షుడు అలే భాస్కర్ రాజ్, మాజీ అధ్యక్షుడు అంజన్ కుమార్ గౌడ్, స్థానిక సర్పంచ్ సునిగంటి సిద్ధులు, ఎంపీటీసీ గౌతమ్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. కొన్ని వందల మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, ఇతరత్ర ఆపరేషన్లు, అనేక మంది మహిళలకు ప్రాణదానం చేసినటువంటి పెద్దలు బూర నర్సయ్య గారు మా సొంత గ్రామంలో ఒక 6-7 సంవత్సరాలు ఆయనని ట్రాన్స్ఫర్ చేసిన ఇవ్వకుండా మా ఊళ్ళోనే పెట్టుకునేది. అంత మంచి డాక్టరు. ఇక మనుషులకే ఆపరేషన్ కాదు, రాజకీయంలో కూడా ఆపరేషన్ చేయాలని రాజకీయాలకు వచ్చింది. ఆపరేషన్ చేసేటట్టుందని బయటపడ్డాడు. ఇప్పుడు ఆయనను ఆపరేషన్ చేయడానికి అటువంటి పెద్దలు మాజీ పార్లమెంటు సభ్యులు బూర నర్సయ్య గారు, మా రాష్ట్ర బడుగు బలహీన వర్గాల బీసీ మోర్చా అధ్యక్షులు పెద్దలు టైగర్ నరేంద్ర గారు సుపుత్రుడు. ఆయనతోనే కలిసి పనిచేస్తారు సార్. ఇవన్నీ పోయే కాదు. నరేంద్ర మోడీ గారు 1,00,000 ప్రధానమంత్రి ఆవాసం కింద ఇస్తున్నారు. మనం 2 లక్షలు ఇద్దాం, 2.5 లక్షలు ఇద్దాం, 4 లక్షలు అంతే కదా. 4 లక్షలు అయితే ఎవరన్నా నువ్వు ఇల్లు కట్టుకుంటే 4 లక్షలు ఇస్తే సంతోషమా లేదా? సంతోషమా లేదా? సంతోషమే కదా. 1 లక్ష రూపాయలు వేసుకుంటావు కదా, చెప్పిన అదే కట్టుకుంటారు, 1 లక్ష వేసుకుంటారు, 5 లక్షలు అయిపోయింది.
నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ప్రధాన ఆవాస యోజన కింద 6 లక్షల వరకు 6% వడ్డీ మాఫీ, 6% వడ్డీ మాఫీ అంటే ఓన్లీ 2% వడ్డీ, పావుల వడ్డీ కంటే తక్కువ. అప్పుడు ఆ పథకం సంవత్సరానికి 1,00,000 ఇళ్ళు అయినా కూడా 5 సంవత్సరాలకు 5 లక్షల ఇళ్ళు కట్టవచ్చు. అప్లికేషన్ ఇద్దు తరఫున మనం చెప్తున్నాం 4 లక్షలు బరాబర్ 1,00,000 వాళ్ళు వేసుకుంటారు. 4 లక్షలు అప్పు తీసుకున్నా కూడా 2% ఆఫ్టర్ ఆల్ 1,00,000 రూపాయలు. డబుల్ కాదు, ట్రిపుల్ బెడ్రూమ్. 1,00,000 కాదు, 5 లక్షల ఇళ్ళు కట్టచ్చు 5 ఏళ్లలో. ఎంతైతే ఖర్చు తెలుసా? 1,00,000 ఇళ్లకు మనం 2.5 లక్షలు ఇస్తే కేవలం 2,500 కోట్లు మాత్రమే కేసీఆర్ ప్రగతి భవన్ ఖర్చు అంతా. మంది నిరుద్యోగుల ఉసురు తలిగి ఈ బీఆర్ఎస్ పార్టీ మొత్తం సర్వనాశనం అవుతుంది. ఇలా ఏదైతే నిరుద్యోగుల ఎగ్జామ్ పేపర్లు కూడా అమ్ముకునే దుస్థితికి వచ్చింది టీఆర్ఎస్ పార్టీలు. నిరుద్యోగుల ఎగ్జామ్ పేపర్లు కూడా అమ్ముకొని కోట్ల రూపాయలు గడించిందంటే ఇవాళ అర్థం చేసుకొని ప్రజాస్వామ్యం ఎట్లా నడుస్తుంది. ఇది కల్వకుంట్ల రాజ్యాంగం నడుస్తుంది, అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తలేదు. బొమ్మలు పెట్టేదేమో అంబేద్కర్ది పెడుతున్నాడు, రాజ్యాంగం ఏమో కల్వకుంట్ల రాజ్యాంగం నడిపిస్తున్నాడు. కాబట్టి ఈ లీకేజీలు ఇవన్నీ కూడా వాళ్ళ 6 నెలల కోతరంగా అల్పం పుడుతుందట. ఇప్పుడు వాళ్ళకి 6 నెలలు ఉంది ఇంకా, అందుకే ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు, అందరిని అరెస్టులు చేస్తున్నారు. ఇవాళ బండి సంజయ్ గారిని, ఇవాళ ఈటల రాజేందర్ గారికి నోటీసులు, రేపు మాపో రఘునందర్ గారికి, ఇట్లా ప్రజలని వాళ్ళు చేసే తప్పుళ్ళ ద్వారా ఇవాళ ప్రజల్ని వాళ్ళే ఎడ్యుకేట్ చేస్తున్నారు. మీరు ఊహించరు, రేపు అత్యంత ప్రజాదరణతోటి రేపు నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలుకుతారు. జీవో నెంబర్ 317 ప్రకారం ఉపాధ్యాయులను వారి సొంత జిల్లాలకు పంపించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని జీవో నెంబర్ 317 బాధిత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ కుమార్ స్పష్టం చేశారు. ముషీరాబాద్ లో జీవో నెంబర్ 317 బాధిత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోస్ట్ లేకుంటే సూపర్ న్యూమరీ పోస్ట్ను క్రియేట్ చేయాలన్నారు. లేదంటే కొంతకాలం గడువు పెట్టి ఈలోగా వారి జిల్లాలకు పంపుతామని ఒక జీవో వచ్చినట్లయితేనే ఉపాధ్యాయుల సమస్యకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. గతంలో కేసీఆర్ ఎన్నికల ముందు ఉపాధ్యాయులతో భేటీ అయ్యి అన్ని విధాల సమస్యలను తీర్చి ఆదుకుంటామని భరోసా ఇచ్చి ఇప్పుడు మాట తప్పడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. జీవో బాధితుల సంఘ ఆధ్వర్యంలో అన్ని ఉపాధ్యాయ సంఘాలతోన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం లోపల కొన్ని అంశాలు చర్చించడం జరిగింది. ముఖ్యంగా 317 జీవో వల్ల బాధితులుగా ఉన్నటువంటి, అంటే స్థానికత కోల్పోయినటువంటి వాళ్ళు కానీ, లేదా సీనియారిటీలో తప్పులు జరిగినటువంటి వాళ్ళు కానీ, విడోస్ కానీ, లేదా స్పౌజ్ సంబంధించినటువంటి రకరకాలైనటువంటి కారణాలు, అది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా ఉండొచ్చు, ఇంకా మిగతా అనేక సమస్యలతోన బాధితులుగా ఉన్నటువంటి సంఘంతోన ఏర్పడినటువంటి సంఘం లోపల ఏంటంటే ఖచ్చితంగా స్థానికత ఆధారంగానే ఉపాధ్యాయులు వారి సొంత జిల్లాలకు పంపించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఒకవేళ పోస్టు లేకుంటే సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేయాలి. లేదంటే ఒక సర్టన్ పీరియడ్ పెట్టి ఆ పీరియడ్ లోపల మీ జిల్లాలకు పంపుతామని ఒక జీవో తీసుకొచ్చినట్లయితేనే ఈ సమస్య పరిష్కారం. లేదంటే ఈ సమస్య రావణ కాష్టంలాగా రగులుతూనే ఉంటుంది, అది ప్రభుత్వానికి తలనొప్పిగా ఉంటుంది. దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ యొక్క సంఘము అన్ని ఉపాధ్యాయ సంఘాలతో ఉపాధ్యాయులతో కోరడం, వాళ్ళ యొక్క తరఫున మాట్లాడడం ఏంటంటే ఇప్పటికైనా ప్రభుత్వము తెలిసో తెలియకో చేసినటువంటి పొరపాటును సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి 317 జీవో బాధితులకు న్యాయం చేయవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. భవన నిర్మాణ కార్మికులు ఆధునిక పద్ధతులు మెలకువలు నేర్చుకోవాలని భవన నిర్మాణ కార్మిక గౌరవ అధ్యక్షుడు సూర్యాపేట మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్ అన్నారు. జిల్లాకు వృత్తి నైపుణ్య కేంద్రం మంజూరు చేసినందుకు భానుపూరి భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 కోట్ల రూపాయలను విడుదల చేసినందుకు సివిల్ ఇంజనీర్లు, భవన నిర్మాణ కార్మికులు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం కోసం నైపుణ్య కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అన్నారు.
మాట తప్పని నైజం మన ప్రియతమ నాయకులు సూర్యాపేట శాసనసభ్యులు విద్యుత్ శాఖ మంత్రులు గుంటకల్ల జగదీష్ రెడ్డి గారిది గత 2 సంవత్సరాల క్రితం మంత్రి గారు ఏదైతే మాట ఇచ్చిందో మరి సూర్యాపేటలో కార్మికులకైతే ఏంది సివిల్ ఇంజనీర్లకైతే ఏంది మరి కొత్త కొత్త పద్ధతులు వస్తున్నాయి భవన నిర్మాణ రంగంలో వాళ్ళందరికీ కూడా ఆధునిక పరిజ్ఞానం అందించాలి తగిన ట్రైనింగ్ ఇప్పించాలని ఏదైతే న్యాక్ సెంటర్ ఓపెన్ చేపిస్తా ప్రారంభిస్తా అని చెప్పేసి మంత్రి గారు ఏదైతే చెప్పారో 2 సంవత్సరాల క్రితం ఆ మాటని తూచా తప్పకుండా ఈరోజు మరి ముఖ్యమంత్రి గారితో ఉన్న చనువు ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి ఈరోజు న్యాక్ సెంటర్కి మరి 10 కోట్ల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది. ఈ సందర్భంగా మేము మా భానుపురి భవన నిర్మాణ కార్మిక సంఘం నుండి మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి మరి అదేవిధంగా మన ప్రియతమ నాయకుడు జగదీష్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాము. ఎందుకంటే ఈ న్యాక్ సెంటర్ తోటి ప్రతి కార్మికునికి కూడా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే ఆధునిక ఏదైతే సాంకేతిక పరిజ్ఞానం వచ్చిందో వాటన్నిటి మీద కూడా ట్రైనింగ్ తీసుకొని మరి వారు కూడా వారి పనిలో ముందంజలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశం కల్పించినటువంటి మంత్రి జగదీష్ రెడ్డి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కైకలూరులోని నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జగనన్నే మా భవిష్యత్తు మా నమ్మకం నువ్వే జగనన్న అంశంపై ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, ఎంపీపీ అడవి వెంకటకృష్ణ, సర్పంచ్ మేరీ నవరత్న కుమారి తదితరులు పాల్గొన్నారు. అనే కార్యక్రమాన్ని మన కైకలూరు నియోజకవర్గంలో కైకలూరు పట్టణంలో గౌరవ శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు గారు అలాగే మన గౌరవ ఎమ్మెల్సీ గారు జయమంగళ వెంకటరమణ గారితో ఈ రోజున మనకి గృహ సాధకులు కన్వీనర్లు గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రజల్లోకి మనం గత ప్రభుత్వంలో చేసిన కార్యక్రమాలు ప్రస్తుతం మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల మధ్యకి తీసుకెళ్లడమే ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొన్నాం. వాలంటీర్స్, గృహ సాధకులు, కన్వీనర్లు మేమందరూ మమేకమై ప్రతి ఒక్క గృహానికి మేము వెళ్తుంటే వాళ్ళ స్వాగతం మాకు పలుకుతూ ఎంతో సంతోషంతో మరి స్టిక్కర్లు వాళ్ళ ఫోన్కి వాళ్ళ గడపకే మేము అంటిస్తుంటే వాళ్ళు చెప్పలేనటువంటి ఆనందం. జగన్మోహన్ రెడ్డి గారు మాకు మంచి పరిపాలన అందిస్తున్నారు. సంక్షేమ ఫలాలు మేము తింటున్నాం. ఆయనకి మరలా మేము ఆయనకి పట్టం కడతామని ఆ ప్రజల నుంచి వస్తుంటే ఆ ప్రజాప్రతినిధులకు మేము ఎంతో సంతోషించాం. మరి ఈరోజు ఇటువంటి గొప్ప కార్యక్రమం మరి శ్రీ దూలం నాగేశ్వరరావు గారు కూడా ఇవాళ ఉదయం నుంచి వారు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం, వారు మా నమ్మకం నువ్వే జగన్ అన్న కార్యక్రమం పూర్తిగా కన్వీనర్లు, మండల పార్టీ అధ్యక్షులు, అలాగే పూర్తిగా ఎవరైతే గృహ సారథులు ఉన్నారో వారి సమక్షంలో ప్రతి ఇంటికి కూడా తిరిగి ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం జరిగింది. అలాగే సమాజంలో అందరూ
ఈ ప్రభుత్వం ఇచ్చే పథకాలు అందరూ తీసుకున్నా కొందరు అక్కడక్కడ ఏదో వాళ్ళకున్నటువంటి భావమో లోపల మనసులో ఉన్నటువంటి వ్యతిరేకత ఏదో ఒకటి అలా ఉంటుంది తప్పదు. అందరూ కూడా 100% మనకే ఓట్లు వేసేస్తే 100% మనకే మద్దతిస్తే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో నేను చెప్పాలనుకున్నది నాకు చెప్పేటువంటి హక్కు నాకు ఉందా లేదా ఈ ప్రజాస్వామ్యంలో అని మనం నిలదీసేటువంటి పరిస్థితి ఉంటుంది. కూడా ఇస్తున్నాం. ఇవన్నీ కూడా కొత్తగా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది కాబట్టి రాష్ట్రం మరింత పురోగతి. అదేవిధంగా 3 రాష్ట్రాల విషయంలో కూడా కొంతమంది నిలదీస్తారు. దాని విషయంలో కూడా అభివృద్ధి వికేంద్రీకరణ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకే చోట వికేంద్రీకరణ చేయడం వలన చాలామంది నష్టపోతారు. కనుక వికేంద్రీకరణ విషయంలో ఒక ఇండస్ట్రీ ఏరియా ఒక పార్టు ఏది శ్రీకాకుళం వైజాగ్ దగ్గర నుంచి ఇటు, అదేవిధంగా మనకి అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఈ అమరావతి న్యాయ విధానం, అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా అనే రోజు పొద్దున్నే పెన్షన్ తీసుకునే అవ్వాతాతలు మా నమ్మకం నువ్వే జగన్, మరి చదువుకునే పిల్లా పాపలు మా భవిష్యత్తు నువ్వే జగన్మామయ్య అని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చిన్న పాప దగ్గర నుంచి పండు ముసలి వరకు మా నమ్మకం నువ్వే జగన్, మా భవిష్యత్తు నువ్వే జగన్ అని దృఢంగా ఉన్నారు. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు, నిజమనేది ప్రతిరోజు కూడా ప్రచారం జరగాలి, లేకపోతే అబద్ధం పైచేయి సాధించి ఈ సమాజాన్ని ఈ దేశాన్ని పాడు చేస్తుందంటారు. మరి అదేవిధంగా వేల కోట్ల రూపాయలతో శేర్లింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశామని చెబుతున్న అధికార పార్టీ నాయకులు ఎక్కడ అభివృద్ధి చేశారో చెప్పాలని నియోజకవర్గ బీజేపీ నాయకుడు రవికుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. ఇంటింటికి బీజేపీ రవణ పాదయాత్ర పేరుతో ఆల్విన్ కాలనీలో ఆయన పాదయాత్ర నిర్వహించారు. సిక్కుల బస్తీలో పర్యటించి ప్రజా సమస్యలు, స్థానికుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కాలనీ వాసులు డ్రైనేజీ, రోడ్లు తదితర సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. తమ కాలనీల్లో కార్పొరేటర్ ఏమాత్రం అభివృద్ధి పనులు చేయలేదని, ఎప్పుడు అడిగినా రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులకు ప్రజా సమస్యలపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా సిక్కుల బస్తీలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈరోజు పీజీఆర్ నగర్ నుంచి మరి పీజీఆర్ రవి అని పేరే పీజీఆర్ రవి. గతంలో పి జనార్దన్ రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా ఈ ప్రాంతంలో బాగా పనిచేసిండు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినటువంటి అప్పట్లో ఎమ్మెల్యేలతో ఉండి అభివృద్ధి చేసిండు. కాకపోతే కాంగ్రెస్ మీద అభిమానంతో అందులో ఉండే, కానీ ఈరోజు భిక్షపతి యాదవ్ అభిమానంతో రవికుమార్ యాదవ్ తోటి కలిసి మళ్ళా రేపు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుగా భారతీయ జనతా పార్టీ ఉన్నదని ఇవాళ భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నటువంటి రవికి అభినందనలు. రేపు పొద్దున పెద్ద సంఖ్యలో ఈ ప్రాంతం నుంచి ఇంకా జాయినింగ్లు అవుతున్నాయి. ఇక్కడనే కాదు, శేర్లింగంపల్లి నుంచి మొత్తం ప్రతి ఒక్క దగ్గర పెద్ద సంఖ్యలో జాయినింగ్లు అవుతున్నాయి. రేపు భారతీయ జనతా పార్టీ జెండా 1,00,000 మెజారిటీతో ఎగరేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఈరోజు భారతీయ జనతా పార్టీలో మా రవణ గత 2 ఏళ్ళ జాయిన్ అయ్యాడు. మేము కూడా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళతో పాటు ఎప్పుడు ఉన్నాం. మాకు ప్రతి కాంగ్రెస్లో ఉండి ప్రతి ఎప్పుడే పని కావాలన్నా వాళ్ళు భిక్షపత్తన్న రవణ కానీ వాళ్ళు అందుబాటులో ఉండి ప్రతి ఒక్క పనులు చేశారు. ఇవాళ అదే నేనైతే ఇప్పటికీ జాయిన్ కాలేదు. అన్న ఈరోజు వచ్చి నువ్వు కంపల్సరీ జాయిన్ కావాలని చెప్పి అందరిలో ఇంకా నేనేందంటే బస్తీలో కొంతమందికి ఇంకా చెప్పలేదు కాబట్టి వాళ్ళతో పాటు చెప్పి అందరినీ కూడా వాళ్ళందరినీ కూడా ఏర్పాటు చేసుకొని అన్నకైతే వస్తానని మాటిస్తున్నాను. ప్రయాణంతో మళ్ళీ మంచి ఎత్తున మంచి జాయినింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకుంటామని. మున్నూరు కాపు మహిళా సహకార పొదుపు సంఘం డైరెక్టర్ పర్వత సంధ్యారాణి పటేల్ ఆధ్వర్యంలో జగద్గిరిగుట్ట పీజీఆర్ ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించారు. సంఘం సీఈఓ పురుషోత్తంరావు పటేల్,
చైర్మన్ ఏటిగడ్డ అరుణ్ పటేల్ ముఖ్య అతిథులుగా హాజరై మహిళలకు సంఘం సభ్యత్వ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్వత సంధ్య, పర్వత సతీష్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో 400 మంది సభ్యత్వం నమోదు చేసుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బల్కంపేట్ ఎల్లమ్మ టెంపుల్ ఈవో అనురాధ పటేల్, పర్వత సతీష్, ఆవుల రామారావు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా వేదిక అడగండి కాదు భక్తుల రైతులు ఆది హరిత సంజయ్ గారిని మేము మా సంఘం తరఫున అభినందించి 4 సభ్యులు చేస్తే మనం బాధ్యత మహిళా మేలుకు ఆర్థిక స్వావలంబన సాధించాం. మహిళా మేలుకు ఈరోజు జగదిగుట్ట వెంకటేశ్వర నగర్ కాలనీ పీజేఆర్ కమ్యూనిటీ హాల్లో మహిళల సాధికారత ఏదైతే మహిళా మేలుకో స్వావలంబన సాధించుకో అనే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మున్నూరు కాపు మహిళా మ్యాక్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఇక్కడ సభ్యత్వ సేకరణ కార్యక్రమం ప్రారంభిస్తే తొట్టతొలిగా మొట్టమొదటిగా పర్వత సంధ్య సతీష్ పటేల్ గారి నాయకత్వంలో 400 సభ్యత్వం మహిళా సభ్యత్వం చేయడం జరిగింది. వారికి ఈరోజు సభ్యత్వ కార్డుల పంపిణీ కార్యక్రమము ఏదైతే మన ఎండోమెంటు అసిస్టెంట్ కమిషనరు అదేవిధంగా బల్కంపేట ఈవో గారైన శ్రీరంశెట్టి అన్నపూర్ణ గారి మేడం చేత కరకమలంలో చేత ఇవి పంచిపేయడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే అమ్మవారి ఆశీస్సులతోని రాబోయే రోజులలో మహిళలంతా సాధికారత సాధించి వారి కుటుంబంలో వేడి నీళ్ళకు చల్లనీళ్ళుగా తోడ్పడాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం ఇక ముందుకు సాగాలని కోరుతా ఉన్నాను. ద్వారా 400 మందిని ఇందులో గ్రూప్లో చేర్చడం నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. కడప జిల్లా జమ్మలమడుగు తాలూకా పెద్దముడియం మండలం పెద్ద పసుపుల శ్రీ గుమ్మటమ్మ స్వామి ఉరుసు సందర్భంగా జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చదిపిరాళ్ల భూపేష్ సుబ్బారామిరెడ్డి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గ్రామంలో పర్యటించిన సందర్భంగా 15 కుటుంబాల వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన వెంట పార్టీ నాయకులు లక్కిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి, వెంకటరెడ్డి, శ్రీధర్ రెడ్డి, పవన్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నామములో వందనములు కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ సమయంలో మా మధ్యలోనికి వచ్చినటువంటి చిలిపిరాల భూపేష్ రెడ్డి గారు ప్రభువా టీడీపీ ఇన్ఛార్జ్ నాయకులుగా ఉన్నారు. మీ యొక్క ఆత్మతో నింపండి. వారి ప్రయాణంలో తోడుగా నీడిగా ఉన్నారు. దేవా, ఈ సమయంలో ఈ ప్రత్యేకమైనటువంటి దినంలో వరంగల్ 2వ రీజియన్ వంగపాడు పునీత అంతోని చర్చిలో ఫాదర్ చిన్నపరెడ్డి ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం చర్చి సభ్యులందరూ వాడవాడల 14 స్థలాలు తిరుగుతూ ప్రభువు యేసుక్రీస్తు, ఫాదర్ చిన్నపరెడ్డి వ్యాఖ్య పరిచర్య గురించి వివరించారు. తదనంతరం చర్చిలో యేసుక్రీస్తు గీతాలాపన చేశారు. ఫాదర్ చిన్నపరెడ్డి మాట్లాడుతూ యేసుక్రీస్తు 40 రోజులు పడిన శ్రమ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సంఘ కాపరి పెద్దలు పాల్గొన్నారు. నా రక్షకుడైన యేసువా, మీ మీద మూసియుండు రాతిని ముద్దు చేయుచున్నాను. మీరు 3వ నాడు జీవవంతులై లేచితిరి గదా. ఈ ఉత్థానమును చూచి లోకాంత్యమున నేను మీతో ఉత్థానమగుటకు మోక్షం నందు సదా మిమ్ము పొగడి ప్రేమించుటకును నాకు అపరాధిని యేసయ్యా కృపచూ నాడెను అందరు రెండు ఆరాధించుము.
ఇదిగో స్థివం రాను దీని అందే లోకరక్షకుడు వేలాడెను రండు వెల్లడిగా మీ ప్రేమ అనురాగమును చదివించిన మేము ఎదురు కలిగి మీ ఆ ప్రేమలోనే జీవించినట్లు మీ కృపను అనుగ్రహించము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. దైవ ఆశీస్సుల కొరకు మీ శిరను వచ్చి ప్రార్థించండి. తెలుగుదేశం పార్టీ మైనారిటీ నాయకుడు సయ్యద్ మతీన్ అహ్మద్ తన అనుచర బృందంతో కలిసి మైనారిటీ నేత అలీ మస్కతిని కలుసుకున్నారు. అలీ మస్కతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. खिला रहे लेकिन आपके पास मैंगो आइसक्रीम Action. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పేదల కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు, వైద్య పరికరాలు. సిగ్నిటీ టెక్నాలజీ సిడిఓ రఘు గ్రోవిడి, సీఎంఓ సాయిరాం వేదం వెల్లడి. తెలంగాణ రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోంది. నిప్పులు జరిగిన జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి. టీచర్లను సొంత జిల్లాలకు పంపించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. జీవో నంబర్ 317 బాధిత ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ కుమార్. భవన నిర్మాణ కార్మికులు ఆధునిక పద్ధతులు, మెలకువలు నేర్చుకోవాలి. సూర్యాపేట మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిషోర్ హితవు.
ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.